దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారని, ఇచ్చిన మాట కోసం మడమ తిప్పకుండా పేదలకు అండగా నిలిచారని, ఇలాంటి ముఖ్యమంత్రిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని 7, 8 వార్డుల్లో జెండా ఆవిష్కరణలు అనంతరం జరిగిన సభలో పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. చంద్రబాబు నాయుడు హామీలను మాఫీ చేశారని విమర్శించారు. డ్వాక్రా రైతు రుణమాఫీల పేరిట ప్రజలను వంచించి అధికారం చేజిక్కించుకున్నారని దుయ్యబట్టారు. మాట్లాడటమే తప్ప నేను ఈ గ్రామానికి ఇది చేశాను, నేను ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాను, నేను ఒక అమ్మఒడి తీసుకొచ్చాను, నేను ఒక రైతు భరోసా తీసుకొచ్చాను, నేను పల్లెల్లో ఒక గ్రామంలో ఒక సెక్రటేరియట్ కట్టాను అని చెప్పుకునేటటువంటిది లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద మంచి మ్యానిపులేట్ చేయటం. ఇవాళ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తాడంట. దించమయ్యా అంటే నేను ఒక్కనే రాను, ఇంకో ఆయన మాకు ఆయన పవన్ కళ్యాణ్ ఆయన కూడా తెచ్చుకుంటా అన్నాడు. తెచ్చుకోవాలి అంటే ఆయన తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే మొన్న అక్కడ మీ అందరికీ తెలుసు, సిద్ధం టీవీలో చూస్తున్నారు, సిద్ధం మీటింగ్లు 3 నిర్వహించాం. 4వ మీటింగ్ 10వ తారీఖున నిర్వహించబోతున్నాం. 3 సిద్ధం మీటింగ్లు నిర్వహించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన కలిసి ఏదో జెండా మీటింగ్ అని పెట్టారు. ఏం మాట్లాడారండి వాళ్ళు? మీరు ఇప్పుడు చూసారు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఆయన పక్కన పెట్టి ఈయన వచ్చాడు. ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. సినిమా అనుకుంటున్నాడు, ఆయన సినిమా డైలాగ్ అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రిని అంట అధ పాతాళానికి తొక్కుతాడట. అధ పాతాళానికి తొక్కపోతే ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారంట, జనసేన పార్టీ గారంట. ఈ పార్టీలో వచ్చింది జగన్మోహన్ రెడ్డిని అధ పాతాళం తొక్కడానికి. నీ వల్ల ఇద్దా? నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు. ఎందుకంటే నేను మనవి చేస్తున్నానమ్మా, ప్రజలకు చిత్తశుద్ధిగా పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసం నిరంతరం తప్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ ద్వారా నొక్కి ఇప్పటికీ 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో పడేశాడు. మాకు చెప్పలా, డబ్బులు ఇస్తామంటే మేము చెప్పులు ఇచ్చేవాళ్ళం, డబ్బులు ఇచ్చేవాళ్ళం, మేము నొక్కేస్తాం అన్నాడు. ఏమో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వాళ్ళు అకౌంట్స్ వేసేస్తున్నారు. మధ్యలో ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత ట్రాన్స్పరెంట్గా డబ్బులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, దించేస్తాం, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రాష్ట్రంలో ఏ సందేహము లేదు. వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అయితే కాసేపు లోకల్ విషయాలు కూడా